పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను. ఇక్కడ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం మీద అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తాడు, కానీ ఎక్కడో సీఎం రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్తో ఫోటో, మీరు ఇక్కడ యుద్ధానికి దిగితే ఆయన అక్కడ వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కావాలా, అవసరం ఉందా అని ప్రజల్లో ఒక భావన ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అది ఒక మూసీ ప్రాజెక్ట్, ఒక రెవల్యూషన్ తీసుకువస్తుంది ఆ ప్రాజెక్ట్. సో అది 42 కిలోమీటర్స్ ప్రాజెక్ట్. అది ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా ఎండ్ అవుతుంది, ఇక్కడ కార్వాన్. సార్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కేటీఆర్. ఇప్పుడు దానికి క్లోజ్ చేయాలి, అది ఒక హిస్టరీ అవుతుంది. సో ఆ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ 42 కిలోమీటర్స్లో 30 కిలోమీటర్స్ ఈ లంగా ఫెలోస్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే. సో రేవంత్ రెడ్డి కూడా మైండ్ సెట్తో జబర్దస్త్ చాణక్య మైండ్ సెట్ అంటారు. దెబ్బ రేవంత్ రెడ్డి ఎంఐఎంకి పెట్టుకోడు. అవును, ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ట్ ఎంఐఎంకి. రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ట్. ఓకే. అసదుద్దీన్ అంటే లంగా ఫెల్లో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్తాడు రాహుల్ గాంధీ. నా ముందునే 2 సార్లు చెప్పినాడు. భారత్ జోడో యాత్రలోనే నేను చెప్పిన, చెప్పు నువ్వు ఇలా చార్మినార్ దగ్గర వచ్చినావు కదా రాహుల్ గాంధీ, ఇలా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పు అని చెప్పిన. చెప్తే ఆయన ఏం చెప్పినాడు, ఫిరోజ్ ఎలక్షన్లో వస్తే చెప్తా, ఇలా నేను భారత్ జోడో యాత్ర మొదలు పెడుతున్నా, రైట్, మొహబ్బత్ కా పేగం, ప్రేమ మెసేజ్ ఇస్తున్నా, దానిలో మనం చెప్పవద్దు. ఇలా నేను డిస్క్రీట్ ఇంగ్లీష్ వర్డ్ ఆయన యూజ్ చేసిన, డిస్క్రీట్ అంటే కింద లెవెల్, లో బేస్ లో మాట్లాడతా. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో వచ్చి చెప్తా అన్న. నాంపల్లిలో వచ్చినప్పుడు చెప్పినాడు కదా, అసదుద్దీన్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్, లంగా బ్రోకర్, మా అమ్మ గానీ నేను గానీ చాలా నమ్మినాం, లంగా ఫెలో, వీడు బీజేపీకి ఏజెంట్, బీజేపీకి బి టీం, మొత్తం ఇండియాలో తిరిగి మాకు పాడు చేస్తున్నాడని చెప్పినాడు రాహుల్ గాంధీ ఓపెన్ గా. ఉత్తరప్రదేశ్ లో ఓన్లీ ఎంఐఎం వల్లే బీజేపీ గెలిచింది అక్కడ. అదే ఇక్కడ కూడా బీజేపీ గెలుస్తుంది, లంగా ఫెలో పోతున్నాడు, 1-2% ఓట్లు తీస్తున్నాడు, ఎక్కడో 0.5 తీస్తున్నాడు. తీసుకొని రీజనల్ పార్టీస్ కి, మా మెయిన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కి ధోకా చేస్తున్నాడు. బీజేపీతో డబ్బులు తీసుకుంటున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ తో తీసుకుంటున్నాడు. ఈ లంగా ఫెలో వీళ్ళకు ఎజెండా లేదు, మేనిఫెస్టో లేదు, ఏం లేదు. దాని తర్వాత వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి, ఈ లంగా పనులు చేస్తారు కాబట్టి. సో రేవంత్ రెడ్డి చేసింది లండన్ లో ఒక మాస్టర్ స్ట్రోక్, చాణక్య స్ట్రోక్. అతనికి కూడా రేవంత్ రెడ్డికి కూడా అసదుద్దీన్ అంటే ఇష్టం లేదు. సింపుల్. ఆర్ఎస్ఎస్ కి చడ్డీ, నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, నువ్వు లంగా దొంగ అని చెప్పినారు ఈ అక్బరుద్దీన్ అసదుద్దీన్. రేవంత్ రెడ్డి ఇడుస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రికేనే ఇడవాడు. వీడు ఎవరు అసద్, వీడు ఎవరు అక్బర్. అసద్ అక్బర్ ఎందుకు వదులుతాడంటే చిన్న పిల్లలు మా రేవంత్ రెడ్డి అన్న ముందు. సింపుల్. సో లేకుంటే ఫస్ట్ కమెంట్ చేసేది నేనే అడుగుతా రేవంత్ రెడ్డికి అన్నాకి పోయి, ఏం రేవంత్ రెడ్డి అన్న ఎలక్షన్ ముందు ఇంత మాట్లాడి ఈ దొంగలతో ఎందుకు కలుస్తున్నావా చెప్తా, కానీ నాకు తెలుసు అది చాణక్య స్ట్రోక్, మాస్టర్ స్ట్రోక్. ఆ లంగాకి లంగా డ్రామా చేయాలి, మస్త్ డ్రామా చేస్తాడు మా రేవంత్ రెడ్డి అన్న, సూపర్. ఓకే సార్, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంతకుముందు ఏదైతే ప్రొటెం స్పీకర్ విషయంలో ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ తీసుకొని వచ్చి ప్రొటెం స్పీకర్ కూర్చోబెట్టారు. బీజేపీ కూడా మేము అక్కడికి వచ్చి మేము ప్రమాణ స్వీకారం చేయమని కూర్చున్న పరిస్థితి. మోస్ట్ సీనియర్ మోస్ట్ కి కూర్చోపెట్టాలి. లాస్ట్ టైం ముంతాజ్ ఖాన్ కి కూర్చోపెట్టినారు కదా, అంతే తప్ప ప్రోటోకాల్. ఓకే, వి కెనాట్ బ్రీచ్ ద ప్రోటోకాల్. ఓకే, దట్స్ ఆల్. సో ఎంఐఎం కి కూర్చోపెడితే ఎంఐఎం కి వింటాం. ఇలా నేను ఎంఐఎం కి మొత్తం ఎక్కడ చూస్తే మొత్తం సర్వనాశం చేస్తున్నా. ఎంఐఎం తో టైప్ ఉంటే రేవంత్ రెడ్డి ఫోన్ వస్తుంది కదా నాకు, ఎందుకు చేస్తున్నావు ఫిరోజ్ చేయకు, లేకుంటే మా పెద్ద ఆఫీసర్లకు ఫోన్ వస్తుంది కదా, మా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ మా హైదరాబాద్ కమిషనర్ కానీ. సింపుల్ లాజిక్, రైట్. ఎంఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ కలెక్టర్ హైదరాబాద్ కి కానీ ఫోన్ వస్తుంది కదా, రైట్, కొద్దిగా ఫిరోజ్ మాట వినకు అని ఏదో ఇషారా వస్తుంది కదా. ఏం అలాంటిది ఏం లేదు అక్కడ. ఏమున్నది, ఫిరోజ్ ఏం చెప్తే అది విను, అదే ఉన్నది. ఓకే, సో ఫిరోజ్ ఖాన్ గారికి జ్యోతిష్యమే అని తెలుసా? రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి సీఎం అని ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఒకే ఒక ఫిరోజ్ ఖాన్. ఎంత ధైర్యం ఎక్కడిది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎంలు ఉన్నారు, వాళ్ళందరూ మీ మీద తిరగబడతారు, ఫిరోజ్ ఖాన్ ని టార్గెట్ చేస్తారు అని భయం లేదా మీకు? నేను ఒక యోధ, నాకు నా అమ్మ ఉన్నది, నాకు నాన్న, భార్య, ఇప్పుడు పాప లేదు, పాప అనుకో. నాకు దేశం ఇంపార్టెంట్, నా అమ్మ మీద ప్రేమ ఉన్నది, కానీ దేశం ముఖ్యం. అట్లనే
రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ సేవ్ అవుతుంది. లక్షల కార్యకర్తలు రోడ్ మీద వచ్చిన 10 సంవత్సరాల నుంచి మా గవర్నమెంట్ లేదు, నెత్తి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, డబ్బులు లేవు, ఏ స్కీమ్లు కూడా వాళ్ళకు దొరకలేవు, వాళ్ళకు ఇట్లా తీసుకొని ఫుట్పాత్ మీద పెట్టినారు. కానీ రేవంత్ రెడ్డి వస్తే ఆ లక్షల కార్యకర్తలకు లైఫ్ వస్తుంది, కాంగ్రెస్కి పూర్వజన్మ అవుతుంది అని ఆ ఆలోచనతో అందరు పులిలలో పెద్ద పులి రేవంత్ రెడ్డి అని చెప్పిన. అది ఒకవేళ రాంగ్ ఉంటే ఐ డోంట్ కేర్, రైట్? కనిపించింది పెద్ద పులి, చెప్పిన పెద్ద పులినే సక్సెస్ అయినా. అవును, ఓకే సార్. అంటే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఎంతోమంది హృదయాలు గెలుచుకున్నాడు. బట్ ఇక్కడ క్యాడర్ ఈరోజు నేను చూస్తే ఒక ఎంపీ కన్నా ఎక్కువ స్థాయి వ్యక్తికి అంత ఫాలోయింగ్ కానీ అంత ప్రేమ. అంటే మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మోడీ మీద పోటీ చేస్తాను, కావాలంటే అసదుద్దీన్ మీద కూడా పోటీ చేస్తానని. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పారు అసద్ మీద ఓల్డ్ సిటీలో పోటీ చేస్తాడా ఫిరోజ్ ఖాన్? 1 సెకండ్ కూడా ఆగదు, ఒక్క సెకండ్ కూడా ఆగడా? కానీ రిక్వెస్ట్ రాహుల్ గాంధీకి మీ ఛానల్ త్రూ చెప్తున్నా, ఈ లంగా ఫెలో కంటే వీళ్ళ అయ్యా లంగా మోదీ మీద అయ్యాలని అంతే. మోదీ మీద అసద్ మీద కంటెస్ట్ చేసాం కదా 219. ఓకే, ఈయన కన్నా పోయి ప్రతి ఒక్క సందులో పోయి తిట్టినా, వాళ్ళ దారుసలాం ముందు స్టేజ్ పెట్టి తిట్టినా, వాళ్ళ ఇల్లు ముందు స్టేజ్ పెట్టి తిట్టినా, అది పని అయిపోయింది. లంగా దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలుస్తున్నారు. ఇప్పుడు లంగా దొంగ ఓట్లు నేను తీస్తే ఒకవేళ రాహుల్ గాంధీ చెప్తే కంటెస్ట్ చేస్తా, నో ప్రాబ్లం. కానీ రిక్వెస్ట్ ఏమంటే ఈ అసద్ నరేంద్ర మోదీ బ్రోకర్ కాదు కాబట్టి ఈ బ్రోకర్ మీద ఎలక్షన్ కంటెస్ట్ చేసిన 219లో 224లో మెయిన్ బాస్ మీద కంటెస్ట్ చేస్తా. ఓకే, సో నాకు నరేంద్ర మోదీ మీద టికెట్ ఇవ్వాలి అని రిక్వెస్ట్. కొడితే చిన్నోళ్ళు అంటే డైరెక్ట్ గా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని, అంతే అంతే. హిస్టరీలో మిలగాలి కదా, అంతే. విక్టరీ స్మాల్, హిస్టరీ బిగ్, లైఫ్ స్మాల్. ఏ రోజు వచ్చినాం ఏ రోజు పీక్తాం ఎవరికి తెలుసు. నేను రేపు పొద్దుగాల జీవితం ఉంటాను, ఏదో రాయాలి, మీరు రాస్తారు, ఏం రాయాలి కదా. కానీ ఒక్కసారి బుక్ లో వచ్చేస్తే ఓకే మొత్తం ఎండ్ ఆఫ్ ద వరల్డ్ నాకు ఆ బుక్ లో ఉంటది కదా, దానికోసం మనం పుట్టినాం కదా. సో ఫైన్, టికెట్ ఇవ్వాలంటే నరేంద్ర మోదీ. ఓకే సార్, చూద్దాం కాంగ్రెస్ పార్టీ చెప్తే ఆ ఫైట్ ఎలాగ ఉంటుందో. ఎందుకంటే తెలంగాణలో సోనియా గాంధీ అవ్వచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ కూడా మల్కాజ్గిరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటారు. చూద్దాం, అలాంటి ఫైట్ ఏమైనా చూడాల్సింటే ఫిరోజ్ భాయ్ మళ్ళీ నరేంద్ర ఎవరు రారు, అక్కడనే వారణాసి అంతే. అక్కడ ఇడ్సా ఉత్తరప్రదేశ్ అక్కడనే ఉంటారు సార్. అందరూ మాక్సిమం ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ అవ్వాలి అంటే నార్మల్గా పార్టీలోనో లేకపోతే మీ ఒక నాయకుడు అనుకున్న కార్యకర్తలు అనుకోవటం నేను ఎక్కడైనా చూశాను. కానీ నేను ఏదో ఒక ఇంటర్వ్యూ కింద మీ కామెంట్ చూస్తుంటే బీజేపీ మాకు ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ అయ్యి హోమ్ మినిస్టర్ అవ్వాలి. ఏంటి సార్, అంటే హోమ్ మినిస్టర్ ఎప్పుడు అవ్వబోతున్నారు, అయితే ఏంటి, ఏం చేస్తారు? అంటే హోమ్ మినిస్టర్ అయితే మొత్తం ఒకే ఒక్కటి సినిమాలో అలాగా మొత్తం ఓల్డ్ సిటీ అంతా మొత్తం అంతా సెట్ చేస్తారా? ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ వస్తుంది. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి నో ఎమ్మెల్సీ అని ఒక కాంగ్రెస్ పార్టీ రూల్ పెట్టింది. ఓకే, లేకుంటే కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఇచ్చేసి మినిస్టర్ ఇవ్వాలి అంటే ఇమీడియట్గా ఫస్ట్ నేమ్ మధు యాష్కి, ఓకే, అంజన్ కుమార్ గారు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి సాబ్, ఇట్లా పెద్ద 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 మేధావులు వచ్చేస్తారు. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఒక రూల్ పెట్టింది, నో కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎమ్మెల్సీ ఇస్తాం, మినిస్ట్రీ ఇస్తాం, 1 సంవత్సరం ఆగాలి, మేము ఏం కంటెస్టెడ్లో అని అందరికీ పక్క పెట్టేస్తాం.